అచ్చం ప్రభుత్వంతో సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా గమనించి భవిష్యత్తులో ప్రైవేటు దాతల సహకారంతో కూడా మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా బలవంతంగా కాదు, అందరినీ కూడా మన మాచర్లని మనం అభివృద్ధి చేసుకుందాం, మన మాచర్లని శుభ్రంగా ఉంచుకుందామనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందరినీ భాగస్వాములు చేసి దాతల నుంచి కూడా డబ్బులు సేకరించి మరి డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్. మీ తాటిపర్తి అవినాష్ రెడ్డి, టీడీపీ యువ నాయకులు, మాచర్ల. ఈరోజు ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే తిన్న కుక్క తినిపోతే బాధ్యతాయుతంగా ఈ మాచర్ల మున్సిపాలిటీని, మాచర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేషనల్ రోడ్ ఫండ్స్ నుంచి రాష్ట్రం మొత్తానికి 400 కోట్ల రూపాయలు వస్తే ఒక మాచర్ల నియోజకవర్గానికి 117 కోట్ల రూపాయలు వారు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటాను నేను. మొత్తం రాష్ట్రానికి 400 కోట్లు వస్తే ఆ 400 కోట్లలో 117 కోట్ల రూపాయలు మనకు కేటాయించారు. ఈరోజు 1200 కోట్ల రూపాయలతోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి రూరల్ వాటర్ స్కీమ్ స్టార్ట్ అవుతుంటే దాంట్లో 900 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గానికే కేటాయిస్తున్నారు. ఫస్ట్ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్. మీ తాటిపర్తి అవినాష్ రెడ్డి, టీడీపీ యువ నాయకులు, మాచర్ల. అలాగే అమృత్ స్కీమ్ ద్వారా మాచర్ల పట్టణానికి బుగ్గవాగు నుంచి సుమారు 100 కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే కార్యక్రమానికి మేము శ్రీకారం చుడతా ఉన్నాం. అంటే గత చరిత్రలో ఏనాడు జరగని అభివృద్ధి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా ఆశీర్వదిస్తేనే అది మరింత బలం, మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది, మరింత మరి రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ ఇది రాజకీయ సభ కానప్పటికీ మంచిని గౌరవించండి, దుర్మార్గాన్ని వ్యతిరేకించండి. మరి అది అన్ని సాంప్రదాయాల్లో అన్ని మతాల్లో కూడా మరి మూల సిద్ధాంతం కాబట్టి దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ప్రజలు ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ 3 కోట్ల రూపాయలు మేము ఏదైతే రీసెంట్గా తీసుకొని వచ్చామో వీటిని పట్టణంలో కాకుండా అవసరం మేర చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనే ఇచ్చేయాలి. ఫస్ట్ కొంత రిజర్వ్ ఫండ్ ఈ వేసవి వచ్చింది, మీరు చూసే ఉంటారు. మరి ఎప్పుడూ లేని విధంగా ట్యాంక్ మొత్తం కూడా ఫుల్ చేసి పెట్టాము. తర్వాత మళ్ళీ ఏదన్నా వర్షాలు లేట్ అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదని ముందు చూపుతోటి మేము వ్యవహరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముందో వెనుకో ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చేయడానికి మాచర్లని మరి కట్టుబడి ఉన్నాం. మొన్ననే ఎంఆర్ఓ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొని వెళ్ళి మరి ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రికి నిర్మాణానికి స్థలాన్ని, అలాగే ఒక కేంద్రీయ విద్యాలయం కోసం 25 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాం, దానికి స్థలాన్ని, అలాగే ఒక పార్కు డెవలప్మెంట్ చేయడం కోసం మరి అక్కడ స్థలాన్ని పరిశీలించడం, స్టేడియంని నిర్మించడం కోసం, అలాగే ఆటో స్టాండు, ఇవన్నిటినీ కూడా ఆలోచన చేస్తున్నాము. అన్నీ ఒక్కరోజు మరి పూర్తి చేయడానికి ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏది లేదు కాబట్టి
కొంచెం సంయమనం పాటించండి. మేము ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. మేము ఎక్కడా కూడా అవినీతి చేయాలి, దోపిడీ చేయాలి, మూటలు కట్టుకోవాలనే ఆలోచన చేయటం లేదు. కాబట్టి అందరూ కూడా గుర్తించండి, సహకరించండి. మీ విలువైన సలహాలు ఏమంటే ఇవ్వండి, ఎప్పుడు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి అక్టోబర్ నవంబర్ నాటికి ఏదైతే మరి ఈ వాహనాన్ని అడిగారో వాహనంతో పాటు మరి ఒక ఫ్రీజింగ్ బాక్స్ను కూడా మీరు అడగకపోయినా మరి ఇది చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా రెవెన్యూ పరంగా ఉన్న ఇబ్బందుల్ని కూడా తొలగించి ఆ మసీదులకు ఏదైనా ఉంటే వాటిని కూడా మరి సరి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటూ, ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్. మీ తాటిపర్తి అవినాష్ రెడ్డి, టీడీపీ యువ నాయకులు, మాచర్ల. గత సంవత్సరం మరి మీరు బక్రీద్ సందర్భంగా ఈద్గాకి వచ్చారన్న. వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు ప్రకటించారు. మేము మర్చిపోయాం, మా కమిటీ మర్చిపోయింది, మేమంతా మర్చిపోయాము. మీరు గుర్తుపెట్టుకొని తెచ్చి ఇవ్వటం అనేది నిజంగా గొప్ప విషయమే అన్న. ఇది మీ నిజాయితీకి నిరూటర్థం పడుతుంది. ఈ 1 లక్ష రూపాయలని ఏదైతే మీకు కంప్లైంట్ చేశామో ఇప్పుడు ఈ మసీదులకి కాస్త ఆదాయం కల్పించడానికి రెహమానియా ముందు ఒక 2 షెడ్లు వేసి ఉన్నాయన్న. దాంట్లో ఒక వాటర్ ప్లాంట్ కట్టిస్తే వాటర్ ప్లాంట్ ఒక 1000 లీటర్లు వచ్చే వాటర్ ప్లాంట్ వచ్చేసి 1,80,000 రూపాయలు అవుతుందని చెప్పారు. దీనికి తోడు మేము కూడా ఎంతో కొంత సాయం తీసుకొని అక్కడ ఆ వాటర్ ప్లాంట్ పెట్టి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఆ మసీద్కి కేటాయించగలిగితే ఆ మసీద్కు ఉన్న ఇబ్బంది ప్రస్తుతానికైతే ఖచ్చితంగా తీరిపోయిద్దని మా నమ్మకం. దాన్ని వాడుకోవాలనుకుంటున్నాం, అది మీకు తెలియపరచాలనుకుంటున్నాం. చూద్దాము. వాటర్ ప్లాంట్స్ కూడా మరి వేరే విధంగా వచ్చే అవకాశాలు ఉంటే దాన్ని కూడా మీకే అందజేసే ప్రయత్నం చేస్తాము. వేరే సోర్సెస్ ద్వారా ఏదన్నా వస్తే అది కూడా మీరు ఖర్చు పెట్టకుండా మరి వీలైతే చేద్దామని చెప్పేసి చెప్తాను. థ్యాంక్ యూ సార్. इधर की उधर की खड़ो हाँ आते सब ना आते अच्छा आते ओके थैंक यू सर. उस्मानिया मस्जिद के पीछे जानी भाई की तरफ से 3000 रुपये भाई। अल्लाह ताला उनके जान में और माल में बरकत अता फरमाए। और हमारे जनसेना के पार्टी इज्जत हमारे फारूक भाई की तरफ से 3000 रुपये भाई। أصلح لنا شأننا كله ولا تكلنا إلى أنفسنا طرفة عين. اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان. اللهم اجعلنا من الراشدين. اللهم اجعلنا من التوابين. اللهم اجعلنا من المتطهرين. اللهم اجعلنا من عبادك الصالحين لا خوف عليهم ولا هم يحزنون. اللهم ارنا الحق حقا وارزقنا اتباعه وارنا الباطل باطلا وارزقنا اجتنابه. اللهم انا قلوبنا ونواصحنا وجوارحنا بيدك لم تملكنا منها شيئا واذا فعلت ذلك بنا فكن انت ولينا واهدنا الى سواء السبيل يا ارحم الراحمين يا اكرم الاكرمين يا راحم المساكين يا
ذا القوة المتين يا ذا الجلال والإكرام يا ستار يا غفار يا هنان يا منان. اللهم ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. اللهم اهدنا الصراط المستقيم اللهم اهدنا الصراط المستقيم اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا. اللهم ربنا أعنا على تلاوة القرآن على ذكرك. अरे हाथ से देखो देखो गले में अर्शु बोले इंपॉर्टेंट ఓకే సార్ ఏవన్ గారు कवर आता देखो पाइप आके सर एक बार इधर जाओ काला कवर पे रहेगा इसमें डाल माइक का सामने అందరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అందరు కలవాలంటే కష్టమైంది, ఇబ్బంది పెట్టద్దు దాన్ని. షేక్ హ్యాండ్ కలపండి చాలు. मेरे जानी मजा था निकालो उसके ऊपर ये था मजा कलपंడి చాలు. చాలా మంది ఉన్నారు. साइड में साइड से हाथ मिलाओ हाथ मिलाओ ఏది ఎక్కడ ఇవ్వండి సార్. కొద్దిగా కలిసిన వాళ్ళు పక్క రావాలా, కలిసిన వాళ్ళు పక్క రావాలా. సైడ్ సైడ్ घट्टो घट्ट मिलना साइड 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 अंदर साइड 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 कौन है जो हाथ मिलाओ भाई, हाथ मिलाओ लेट అయితే వచ్చేసి దగ్గర అదో ఖడ साइड 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 ओके राइट राइट మీరు ఇట్లా క్లియర్ చేయండి అయ్యా, క్లియర్ చేయండి, క్లియర్ చేయండి ఆయనకి ఇబ్బంది లేకుండా. దగ్గర